ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి కళారూపాలు, కళా సరస్వతులు, నిజంగా అందరూ కూడా దిగ్గజాలు లాంటి వాళ్ళు, మరియు మీడియా మిత్రులకు, ఆహుతులైన అందరికీ కూడా నమస్సుమంజలి. నాకు ఎక్కువగా అంటే నేను కొత్తగా వచ్చాను ఇండస్ట్రీకి, బలగం సినిమాతో వచ్చాను. ఆర్టిస్ట్గా చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల అమ్మాయి అప్పటి నుంచి కూడా నేను రంగస్థల ఆర్టిస్ట్నండి. నాకు స్టేజ్ అంటే భయం ఉండదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేసే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. తర్వాత మధ్యలో కొన్ని రోజులు హరికథలు నేర్చుకుని చెప్తూ ఉన్నాను రేడియో అండ్ టీవీ ఆర్టిస్ట్గా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో అవకాశం బలగం ద్వారా నాకు వచ్చిందనమాట. ఒక ఏదో మూవీలో నన్ను పిలిచారు, ఒక వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు ఎవరో చెప్పారట. దాంతో మన బలగం డైరెక్టర్ వేణుగారు నన్ను బలగం సినిమాలో సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మూవీ ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత సినిమాలు చేశానండి. తప్పుగా 23 నుంచి అంటే 2023 నుంచి ఇప్పటి వరకు ఒక 18 మూవీల్లో చేశాను నేను. అలాంటి సమయంలోనే మా సోదరుడు, మా అబ్బాయి శ్రీనివాసరావు గారు ఒకసారి నాకు ఫోన్ చేసి, అమ్మ ఇలా నా పేరు ఇది, మీరు ఒకసారి ఎక్కడ ఉంటారో చెప్తే నేను మీ ఇంటికి వస్తాను, ఆ తర్వాత మీతో మాట్లాడాలి అంటే, లేదండి నేనే వస్తాను అన్నాను. సరే రెండమ్మ అని పిలిచారు. ఫస్ట్ ఆయన కథ చెప్పుకుని తర్వాత నాకు ఆత్మకథ కోసం చెప్పారు. ఫస్ట్ ఆయన కథ చెప్పుకున్నారు, ఆ తర్వాత ఆత్మకథ కోసం చెప్పారు. ఆయన కథతోటి నేను అయిపోయానండి. ఇంకా లాభం లేదులే, ఏమి మనం అడగాల్సిన అవసరం లేదు. ఒకటే మాట అన్నాను, బాబు అదేంటో నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి పేరే చెబుతూ ఉన్నావు, ఆయనే నమ్ముకున్నావు, కాబట్టి నువ్వు తీసే ఈ చిన్న బడ్జెట్ సినిమా కోసం మేం పెద్దగా ఆశించడం లేదయ్యా, నువ్వు సినిమా సక్సెస్ చేసుకుంటే అంతే చాలు అని ఒకటే మాట ఇచ్చాను. అలాగే మా సోదరులు గాంధీ గారికి, మరి మల్లారెడ్డి గారికి, వీళ్ళకు కూడా నేను మాట్లాడడం జరిగిందండి. ఇక జమిని సురేష్ గారి కోసం అయితే చెప్పాల్సినటువంటి పని లేదు. జమిని 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 ఎప్పుడు వింటూనే ఉంటాం మా అబ్బాయి కోసం. ఇందులో నాకు కొడుకుగా చేసాడండి. నిజంగా తల్లి కొడుకులాగానే ఉన్నాం మేము. చాలా సంతోషం అనిపించింది, నవ్వుకున్నాం ఫన్నీగా బాగా మేమిద్దరం కూడా సినిమా అయిపోయేంత వరకు కూడా. అలాగే మా బుడ్డోడు చిన్నోడేడి, రే రారా, వీడే నా మనవడు, వీడితోటి నాకు ఎక్కువ అనమాట మొత్తం సినిమాలో. వీడు కూడా అద్భుతంగా నటించాడండి, వీడికి మంచి ఫ్యూచర్ ఉంది. ఇలా ప్రతి ఒక్కళ్ళని కూడా డైరెక్టర్ గారు అదేంటంటే ఆయస్కాంతం లాగా లాక్కున్నారండి. ఆయన మాట వినగానే ఇంకా మేము ఎవరం కూడా ఆయనతో ఇది అది అని ఏమీ అడ్మిట్ చేయడం లేదు, వాదించడం లేదు. వస్తాం సార్, చేస్తాం సార్, ఇదే ఒకటే మాట అనమాట. ఆయనలో మాకు కనిపించింది ఏంటంటే, ఒక డైరెక్టర్ కనిపించలేదండి, ఒక ఆత్మీయుడు, ఒక బంధువు, మనకు చుట్టమో, మనకు పక్కమో, అసలు ఎప్పుడూ నుంచో ఉన్నటువంటి స్నేహితుడా అన్నటువంటి ఉద్దేశాన్ని కల్పించే విధంగా ఆయన మాట్లాడుతూ చక్కగా ఈ సినిమా తీయడానికి కల్పించారండి. అలాగే ఇక డైరెక్టర్ గారు సోమేష్ గారు, వారెంతో సహకారం అందించారు. నేను చేసినప్పటికి కొన్ని సినిమాలే కానీ చాలా వరకు అన్ని స్టూడియోల్లో అవుట్డోరు ఇండోరు ఇలా చేస్తూ ఉంటారు కదా. శ్రీనివాసరావు గారు తన ఇంట్లోనే ఒక స్టూడియోగా మలచి 15 రోజులు అందులోనే ఇచ్చాడండి మొత్తం సినిమా మొత్తం. ఇది గొప్ప విశేషం అండో. ఎక్కడా కూడా ఏవో స్టూడియోలో ఎక్కడో ఏదో, ఇది ఎంత ఏంటి అంటే, ఏ ఇంట్లో అయితే తనకు అద్దెకున్నాడో ఆ ఇంటి ఓనరే ప్రొడ్యూసర్గా మారి ఆయనకు అవకాశం ఇస్తే, అయ్యా నీ ఇంటిని నేను అద్దెకి తీసుకోవడమే కాదు, దీనిలో ఒక స్టూడియో కూడా మార్చేస్తున్నాను అని చెప్పేసి దాంట్లోనే సెట్ ఏర్పాటు చేసి ఒక 2 రూములు మధ్య హాలు, దీంట్లోనే మొత్తం సినిమా అంతా తీసేశారు. అంతే, ఇంకా లొకేషన్కి వెళ్ళలేదు మేము. ఒక శ్మశానం, ఒక టెంపుల్, ఒక్కసారి చిత్రమందిరి, ఈ హాస్పిటల్ సీన్ కోసం అది కూడా ఒకరోజు. అలా నిజంగా ఎంత గొప్పగా అంటే, మరి సోమేష్ గారు కూడా దానికి సహకరించి వారి అబ్బాయిని కూడా సంగీత డైరెక్టర్గా స్వారాహి శ్రేయస్ గొప్పవాడవుతాడు, మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి అందరి సహకారం అందాలి. ఇంతవరకు మాట్లాడినటువంటి పెద్దలందరికంటే ఎక్కువగా మాట్లాడలేను, ఎందుకంటే నాకు సినిమాతో అవినాభావ సంబంధాలు తక్కువ అండి.
ఇదిలోనే మాట్లాడాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమా, ఈ ఆత్మకథ విజయవంతంగా జరిగి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించాలని, డైరెక్టర్ గారికి మరొక 10 సినిమాలు రావాలి, ఇంకో 100 సినిమాలు రావాలి. అలాగే మా అబ్బాయి సురేష్ గారు కూడా మంచి మంచి సినిమాలకు హీరోగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు.